అవు చాలా డేంజరస్ ఐస్. కొంచెం టెంప్ట్ అయినా సర్వనాశనం అయిపోతుంది. మనకలాంటి రాలేదు. ఈ స్టీల్ కరిగే ఛాన్సే లేదు. Welcome back to Cheers with Chance. We are reacting to Nuve Naku Nachavu movie. Yes. Actually, we stopped in the interval punch. That was not it. Was it a punch? Yeah, it's a normal feel good punch. Yeah. Because that she already told that she likes him, like Nuve Naku Yeah, it Nachavu. was different because usually the movie would nowadays the movie would have like immediately like they'll get in love even though like the girl is about to marry, even next day also they may fall in love, and the hero also also would love all these things will happen friction of seconds, but Yeah. in this movie actually like he's not loving her or he's not having any feelings. Actually, he is having that only, like his father friend Prakash Raj. So there, he don't want to break that because he father already told before going there. No? Yeah, he has not even thought about it. Something like because that. he has come there for the job only. No, he don't know actually her marriage is going to happen that time before coming. Yeah. So there he has met it and all these things happen. So it's like, so the decision he has taken is like right for him. It's Yeah. a better to leave from that place to instead of hurting father's friend as well as her too. Right. So we'll continue. yeah, ready? Yeah. Huh? అంకుల్ Has he got to know? నువ్వెందుకు ఇంట్లో నుంచి వచ్చేసావని సంజయ్ అడగడానికి రాలేదు. నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాలేదు. నేను కూడా అనకాపల్లి వస్తున్నాను. నీ గురించి చెప్పడానికి కాదు, నీ నాన్న క్షమాపణ చెప్పడానికి. Huh? నేను ఇబ్బంది పెట్టను. నేను వేరే అపార్ట్మెంట్ లో ఉంచుతాను. మీ నాన్న ప్రతి పండుగకి 2 జతల బట్టలు కొనేవాడు. ఒకటి వాడికి, ఒకటి నాకు. ప్రతి సంవత్సరం 2 సెట్ల పుస్తకాలు కొనేవాడు. ఒకటి వాడికి, ఒకటి నాకు. Huh? వాడి ప్రతి సంతోషాన్ని నాతో కలిసి పంచుకునేవాడు. కష్టం మాత్రం ఒక్కడే అనుభవించాడు. మీ అమ్మ చనిపోయినప్పుడు నేను స్టేట్స్ లో ఉన్నాను. ఆ విషయం నాకు తెలిస్తే పని మధ్యలో వదిలేసి ఎక్కడ వచ్చేస్తాను అని నేను వచ్చేంత వరకు దాచాను. Oh. ఒక మనిషి ఎదిగాక వాడిని అందరూ నమ్ముతారు. కానీ నాకు కేర్ ఆఫ్ అడ్రస్ లేని రోజుల్లోనే నేనేదో సాధిస్తానని నమ్మినవాడు శేఖర్ ఒకడే. మా ఇన్నేళ్ళు స్నేహంలో నేను వాడిని అడగలే, కానీ వాడు ఒక్కసారి కూడా నన్ను ఏమడగలేదు. ఒకే ఒక కోరిక కోరాడు. నా కొడుకు ఇచ్చిన ఉద్యోగం ఇప్పించడానికి. నాకు జీవితం ఇచ్చినవాడు. తన కొడుకు జీతం ఇప్పించడం పెద్ద సాయమా? అది కూడా నేను సరిగ్గా చేయలేకపోయాను. నేను చూసిన ఉద్యోగం నీకు నచ్చలేదు, నా ఇంట్లో మనుషులు నచ్చలేదు, అడిగి నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అదే లేదు అంకుల్. మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు? Oh, he doesn't. నాన్న ఒకసారి చూడాలనిపించింది. కానీ నువ్వు ఇలా వెళ్తే మళ్ళీ మీ నాన్న ముఖం నేను చూడగలను. నేనంత ఆలోచించలేదు అంకుల్. పోనీ నిజంగా నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. మీ నాన్న సారీ నేను చెప్తాను. అంకుల్, మీకు నాన్నకు మధ్య క్షమాపణ చెప్పుకునే రోజు ఎప్పుడు రాకూడదు. అది నా వల్ల అస్సలు రాకూడదు. Oh, he's going back. Sound kill. Correct? శేఖరం కొడుకంటే నా ఇంటికి బంధువు కాదు, నా ఇంట్లో మనిషి. అది మర్చిపోకు. He's not telling. వెళ్ళిపోవచ్చు. ప్లాట్ఫామ్ మీద సమోసాలు పెట్టిన సత్యం తినలేదు కదా. అది లేదు. Oh, he's back again. Actually, the father don't know. He can't tell directly also, no? సారీ అంకుల్, చెప్పకుండా వెళ్ళిపోయినాను. ఇది నీ ఇల్లు. నీకు ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, నీకు బోర్ కొట్టినప్పుడు వెళ్ళొచ్చు. ఆయనన్నీ అలాగే అంటారు. చెప్పు వెళ్ళాలి, చెప్పులేసుకెళ్ళాలి అని. అవేం పట్టించుకోకు. నీకు ఎలా కావాలంటే అలా ఉండు. ఏంటి వెంకీ, మా ఆయన ఎంత పని చేశారా? చచ్చా, నాన్న చూడాలనిపించింది వెళ్ళానంతే. అలా అయితే చెప్పెళ్ళొచ్చు కదా. చెప్తే మీరు వెళ్ళినవరేమోనని. అంటే ఢిల్లీలో కాకుండా జైల్లో ఫీల్ అవుతున్నావా వెంకీ? అరే, జైలు ఎందుకంటాను? అయితే హాస్టల్ అనుకుంటున్నావా? ఏంటయ్యాను? పెళ్ళంటే తటాకులతో పందిరి, అటాకులతో విస్తరి అని బోర్డు కబుర్లు చెప్పి పెళ్లి టైంకి ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడి అబ్బాయిని ఇబ్బంది పెట్టుంటారు. పాప నోరు లేని పిల్లడు కాబట్టి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నాడు. వీరికి నోరు లేదనుకుంటే మనకు బుద్ధి లేనా? పట్టించుకో వెంకీ, నువ్వు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. భోజనం నేను అక్కడికే పంపిస్తాను. ఎవరికిచ్చి? మీకు ఇచ్చి కాదులేండి, బంతి ఉన్నాడుగా. బెటర్.
లేకపోతే ఆయన భోజనం చేసేదాకా నాకు టెన్షన్. Oh, he has gone. That's why he's enjoying it. See? now it's him, right? నాకు ఎంత బాధగా ఉందో తెలుసా సార్? తిరిగి వచ్చినందుక? అవును సార్. కాదు సార్, వెళ్ళిపోయినందుకు. బంటే ఏమైనా కావాలా సార్? కొంచెం మనశ్శాంతి. వెళ్ళిపోతాను సార్. He's completely smoking. He's enjoying. And he was telling me, don't smoke and all here. So now he started smoking. See? No, he will not talk because he don't want to do anything again. తీసుకోండి. ఏంటిది? టిఫిన్ బాక్స్. బాక్స్ ఇచ్చావు సార్. ఇలా టిఫిన్ ఇది లోపల ఉంది సార్. మధ్యాహ్నం పూట ఎక్కువ తింటే నిద్ర వస్తుంది. మరి ఇంత తక్కువ తింటే దేశం వస్తుంది సార్. ఎన్నాళ్ళంటే పని లేక తగ్గినవారు కానీ ఇప్పుడు పనిలో పెడితే పెద్దగా తినాలి అనిపిస్తారు. గుడ్ మార్నింగ్ నందు. ఓకే బాయ్ నందు. Silent delay. చూడు రెండు చేతులు నేల సమాంతరంగా పెట్టి వెయ్యాలి. ఎలాగా? సమాంతరంగా అంటే ఇలా చేసేయండి. ఇలా సమాంతరంగా. దీనికి ఇప్పుడు మళ్ళీ మా ఆవిడ పిలవాలా? నందు ఏంటి బాబాయ్? లేరా సమాంతరంలో ఈ బంతి గారికి మా ఆవిడికి అందుకే ఈ దండను వేసి ఆ బండల దండ లేకుండా మనం బ్రతకాలని ప్రూవ్ చేయాలి. బాబాయ్ ప్లీజ్. చూడండి ఎవరో రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు ఫుల్ కాన్సన్ట్రేషన్ తో దండ ఎవడో కొనగేసి కాబట్టన్నాడు వెయ్యంత మాత్రం. That door nearby, no? అంకుల్ Oh, is it coming? Oh! ఏం కాలేదు ఏం కాలేదు జస్ట్ అర్థం పడింది అంతే. ఇది అయ్యగారు వచ్చే టైం అయిందండి. చూసారంటే రేపు పొద్దున్న నువ్వు చూడటానికి మీ నాన్న ఉండడు. నువ్వు ఇంట్లో పని చేయడానికి వచ్చావా నా ప్రాణం తీయడానికి వచ్చావా? మీరు గేట్ దగ్గర నుంచి పరిగెత్తుకొచ్చి చూడు. ఏంటిది? మా అమ్మ ఏంటి? కళ్ళు పోయాయి. ఆవిడే పోయి 15 ఏళ్ళు అయింది. కళ్ళు ఎందుకు పోవండి? నువ్వు బొమ్మ గీస్తావు. మా అమ్మ బొమ్మ గీసిన అదమ్మ చిత్రార్థం చేయకు. కొంచెం తెలుగులో చెప్పండి. అర్థం కాలేదా? ఈ కళ్ళు మళ్ళీ నువ్వు గీయాలి, లేకపోతే మా అన్నయ్య నన్ను చంపేస్తాడు. మీ అమ్మగారి ఫోటో ఒకసారి చూసాను. ఆవిడ చేసే సరిగ్గా గుర్తులేదు. ఇక కళ్ళేం చేస్తానండి? నా మాటనే బట్టలతో పారిపోండి. నోరు మూసుకోరా. నువ్వు మా అమ్మ కళ్ళు చూస్తే గీసేయగలవా? డౌట్ లేదు. దీని కళ్ళు వచ్చే మా అమ్మ కళ్ళు చూసి గీసి. ఇప్పుడు అదంతా ఎలా కుదురుతుంది? ఏం కాదు బాబు, ఇది నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. సరే. Oh, again that music is coming actually. Look into her eyes and Oh, what a BGM there again. అస్సలు గీసినట్టు అయితే మనేమన్నా Now he is getting connected, I think. yeah. Huh? ఎంత బాగా గీసాడు చూడు. ఏంటో లుక్స్ కిరణ్ బీడి కైతే చూసినట్టు అలా వస్తుంది. నేను మంచివాడు కాబట్టి ఊరుకున్నాను కానీ అది కూడా ఎవరైనా ఎవరు మాత్రం ఏం చేస్తారులే. బేసిక్ గా కళ్ళు అలాంటివి అబ్బు చాలా డేంజరస్ అయ్యి కొంచెం టెంప్ట్ అయినా సర్వనాశనం అయిపోతుంది. మనకలాంటి రాలేదు. ఇది స్టీల్ కరిగే ఛాన్సే లేదు. He's just simply controlling. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. ఆ కళ్ళు మాత్రం వాటి గురించి ఎంత తక్కువ. Oh, started getting that feeling. Yeah.
Unknowingly. మళ్ళీ ఏదో ప్రాబ్లం చూస్తే కరెక్ట్ ఆవిడ కోసం తీసామనుకోండి. హలో అంత సీన్ లేదు, ఏదో ఒక కోసం తీసాం అంతే. He's convincing himself. ఏమైందిరా నీకు? కళ్ళు చూస్తే సొల్లు నచ్చుతానా? నాకు నీ కళ్ళు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. That's what I told, no? That her eyes is sharp actually. From first scene itself, that is showing actually. Actually, this is our first movie, it seems. Yeah. After that only, Indra. అడుగడుగున ఎదురైతే ఏ దారితో సరుగా Hey, this dress is looking Traditional dress. Oh, the location and the dress so much matching. like each one frame only that keeping, no, each place. See, one frames only, right? oh, Now his perspective begins. అయిపోయింది. ఇంటికి వెళ్ళావా? ఏంటో సార్, ఇంటికి వెళ్ళాలంటే భయం వస్తుంది. కొంప తీసి పెళ్లి కానైందా నీకు? వస్తాను సార్. he's there. No idea. Because maybe his office only, no? Prakash Raj. It's his office only, no? No, he'll be. So here. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్. ఆఫీస్ అయిపోయిందా? అయిపోయింది. కొలీగ్స్ ఎలా ఉన్నారు? ఒక అమ్మాయి బాగుంది అంకుల్. చెప్తాను, నోరు కంట్రోల్లో ఉండదు. ఒక్క అమ్మాయి బాగుంది. అంకుల్ నాకు బోర్డ్ మీటింగ్ ఉంది, నందు ఇంటికి తీసుకెళ్ళి. డాడీ నీకేం మీటింగ్ లేవుగా? అదే నాకేమంటుంది. గుడ్. Oh, Same the office. situations are coming. కాఫీ తాగుదామా? అదే పొద్దు నుంచి నేను ఆఫీస్ లో ఉన్నాను, నువ్వు షాపింగ్కి వెళ్ళావు, ఏదో అలా రిలాక్స్ అవుతూ కలుదామని. ప్లీజ్ ప్లీజ్, థ్యాంక్ యూ. ప్లీజ్ కూర్చో. మొత్తం కాఫీ తీసుకుంటే బాగుంటుంది. 2 సాంబార్ అండి. సాంబార్ వేడిగా ఉండాలి. కొంచెం టైం పడుతుంది. పర్లేదు, వెయిట్ చేస్తాను. నేను చెప్పేది తీసుకురావడానికి కాదు, అంత వేడిగా ఉంటే తినడానికి మీకు టైం పడుతుందని. ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తింటాం. నేనందు రెస్టారెంట్ ఎంత బాగుందో కదా, చైర్స్, టేబుల్స్, స్పూన్స్, అరే బోర్ కూడా. అఫ్ కోర్స్ అన్ని హోటల్స్ లోనే ఇలానే ఉంటాయి అనుకో. అరే ఏదో షాపింగ్ చేసుకుంటున్నారు, జ్యువెలరీ షాపింగా? ఏది ఏంటండి ఇది? ఏదో దొంగ చేసినట్టు అలా దాచేస్తారు. అసలు నేను చేసిన తప్పేంటి చెప్పు? రైల్వే స్టేషన్ నుండి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీ పద్ధతి అప్లోడ్ చేస్తున్నా. మొహాల మీద డోర్లు పెట్టాలు, మనుషుల మీద నీళ్లు పెట్టాలు, ప్రతిదీ నేను డైరీలో నోట్ చేస్తానులే. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, నాకు ఒక రోజు వస్తుంది. షూర్ ఆఫ్ ఇట్. అప్పుడు చెప్తాను నీ పని. ఎందుకు నందు మన ఇద్దరి మధ్య గొడవలు? 4 రోజుల్లో నువ్వు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతావు. ఈ ఆఫీస్ వాళ్ళు ఎలాగో నన్ను భరించలేక అక్కడ కప్పలు పంపించేస్తారు. నేను ఎవరు కదా? ఈ కాస్త టైంలో మన ఇద్దరి మధ్య తిట్టుకోవటాలు కొట్టుకోవటాలు అవసరమా? హ్యాపీగా ఇదివరకు ఉండొచ్చు కదా. పొద్దునే నా ఫేస్ అనుకో, నువ్వు 10 దాకా పడుకో, నేను 9 ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఈ శాంతి ఒప్పందం నీకు ఓకే కదా? ఓకే అయితే షేక్ హ్యాండ్. షేక్ హ్యాండ్ హ్యాండ్ చేస్తానమ్మా. ఫోర్త్ టైం It is hot actually. వేడిగా ఉందండి. బట్టలకి నాకా? నాకు సైజు కొలతలు అడుగుతుంది.
Oh my god. ఏం అడిగి చేస్తున్నా మీరు అట్లా చూడు అడిగాడు What are they doing? Everyone is. Change the dress actually. She's actually like almost ragging kind, right? Because that day He left. she's taking almost like a revenge.